కథల ప్రకారం కురుక్షేత్ర యుద్ధం తరువాత పాండవులు తమ సొంత అన్నదమ్ములను బంధువులను చంపాల్సి వచ్చినందుకు కలత చెంది ఉన్నారు. దీనినే గోత్రవధ అని అంటారు. వారెంతో అపరాధభావంతో కుంగిపోయారు. తమని తాము విముక్తుల్ని చేసుకునేందుకు వాళ్లు మార్గం వెతకసాగారు. అందుకని వాళ్లు శివుని కోసం బయలుదేరారు. శివుడు వాళ్లు పాల్పడిన ఈ భయంకరమైన చర్య నుంచి వారికి అంత సులువుగా విముక్తిని కల్పించదలుచుకోలేదు. అందుకు ఆయన ఒక ఎత్తుగా మారి అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. కాని వాళ్లు ఆయన్ను అనుసరించి పట్టుకోవాలనుకున్నారు. అప్పుడు శివుడు భూమిలోకి దూరి పైకి వచ్చేసరికి ఒక్కొక్క భాగం ఒక్కొక్క చోట పైకి వచ్చింది. ఎద్దు మూపురం కేదార్నాథ్గా, ముందరి 2 కాళ్లు కేదార్ వెళ్లే దారిలో వచ్చే తుంగనాథ్గా, నాభి భాగం భారతదేశపు హిమాలయాల్లోని మధ్య మహేశ్వరుడు అనే శక్తివంతమైన మణిపూరక లింగంగా, జటాజూటం కల్పనాధునిగా, ఇలా శరీరంలోని వేర్వేరు భాగాలు వేర్వేరు ప్రాంతాల్లో అవతరించాయి. ఈ వివరణ అంతా మన శరీరంలో 7 చక్రాలకి సంబంధించింది. ఈ ఆలయాలన్నీ మానవ శరీరంలా అమర్చబడ్డాయి. ఇది ఒక భారీ శరీరాన్ని సృష్టించేందుకు చేసిన ఒక గొప్ప ప్రయోగం. అలాంటిది ఒకటి భారతదేశపు హిమాలయ ప్రాంతంలో జరిగింది. ఇంకొకటి పశ్చిమ దిశగా పయనించి నేపాల్ ప్రాంతం మొత్తాన్ని అలాంటి శరీరంగా మార్చే ప్రయత్నం చేశారు. Subscribe to my channel.